Hello, Namaste. Welcome to Everest Coaching Point. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మనము ఈ మధ్యనే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్లో జిఎస్ ప్రో అనే ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామండి. ఇదేంటంటే జిఎస్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా, అంటే ఎస్ఎస్సి అయినా, రైల్వేస్ అయినా, ఇంకా గ్రూప్స్, ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మీకు అందరికీ తెలుసు, జిఎస్ అనేది ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవడానికి ఎంతో కొంత మిగిలింటుంది. సో ఈ జిఎస్ ప్రో అంటే ఏంటంటే, జిఎస్లో మనకు ఆల్మోస్ట్ ఒక 8 సబ్జెక్ట్స్ వస్తాయి కదా. ఈ 8 సబ్జెక్ట్స్లో ఉండే కీ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నీట్గా చక్కగా తెలుగు ఇంగ్లీష్లో ప్రజెంట్ చేసి, అదే సెషన్లో దాని మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ పర్పస్ అదండి. సో ఒక 15 days బ్యాక్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఫస్ట్ ఎకానమీతో స్టార్ట్ చేసాం. వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ ఆల్ పీపుల్. సో చాలా చక్కగా ఆదరించారు. సో మీరు ఇచ్చిన ఉత్సాహంతో సో ఇప్పుడు జిఎస్ ప్రోలో మనకి యాక్చువల్గా ఎకానమీకి సంబంధించి 9 సెషన్స్ జరిగాయండి. సో మేడం తనుజ మేడం ఈ ఎకానమీని 9 సెషన్స్లో చాలా చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని. సో ఇప్పుడు ఈ వీక్ మనకి హిస్టరీ స్టార్ట్ అవబోతుంది, ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో మీకు అందరికీ తెలుసు, హిస్టరీ అనేది చాలా వాస్ట్ అండి. ఏన్షియంట్ అని, మిడీవల్ అని, మోడర్న్ అని, ఇలా 3 పార్ట్స్ ఉంటాయి. సో ఈ హిస్టరీలో ఉండే ఈ 3 పార్ట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, అంటే ఎక్కువగా ఏ కాన్సెప్ట్స్ నుంచి అయితే క్వశ్చన్స్ ఇస్తుంటారో ఆ కాన్సెప్ట్స్ని మేడం తీసుకొని మీకు చక్కగా కళ్ళకు కట్టినట్టు వివరిస్తారండి. సో మీకు ఆ కాన్సెప్ట్ అవ్వగానే ఆ పీడిఎఫ్ కూడా నోట్స్ని పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అక్కడే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీకు సెషన్ తర్వాత దాని మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ మీ దగ్గర చేయించడం జరుగుతుంది. సో ఈ హిస్టరీ అనేది మనకి 15 నుంచి 18 సెషన్స్ ఉంటుందండి. సో మీరు ఇదంతా కూడా అబ్సల్యూట్లీ ఫ్రీనండి. సో మీకు యూట్యూబ్లోనే వస్తుంది. ఒకవేళ ఆఫ్లైన్లో వినాలనుకుంటే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఆఫ్లైన్లో అటెండ్ అవ్వచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా, నాన్ ఎవరెస్ట్ అందరూ కూడా మీరు యూట్యూబ్లో కూడా ఫ్రీగా వాచ్ చేయించండి. ఓకే, చాలా చక్కటి ప్రోగ్రామ్ ఇది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్, తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో చెప్తారు మేడం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఎస్ఐ, కానిస్టేబుల్, యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఓకే, చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మీకోసం చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ని. సో మీరందరూ కూడా చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఉపయోగించుకోండి. సో ఈ ప్రోగ్రామ్ పట్ల మీ స్పందనని కామెంట్ల రూపంలో మీరు మాకు తెలియచేయండి. ఒకవేళ ఏవైనా చేంజెస్ అవసరమైతే ఖచ్చితంగా చేస్తాం. సో మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ ఎపిసోడ్ అనేది మీకు ఫస్ట్ హిస్టరీ ఎపిసోడ్ అనేది మనకి ఫ్రైడే రోజు స్టార్ట్ అవుతుందండి. ఫ్రైడే రోజు 6 to 7:30. వీక్లీ మనకి జనరల్గా 4 సెషన్స్ ఉంటాయండి, 4 to 5 సెషన్స్ ఉంటాయి. మీకు ఆ స్కెడ్యూల్ అనేది కూడా మేము ముందుగానే ఇన్ఫామ్ చేస్తాం మీకు. ఈ వీక్ అయితే మాత్రం ఫ్రైడే రోజు అండి, ఫ్రైడే సాటర్డే 2 రోజులు ఉంది. 6 to 7:30 1.5 hours సెషన్ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి సెషన్ అండి. ఒకవేళ మీకు ఇదివరకే సబ్జెక్ట్ తెలిసినా ఒకసారి రివిజన్ అవుతుంది, ఆల్రెడీ తెలియని వాళ్ళకి కాన్సెప్ట్ తెలుస్తుంది. సో చాలా చక్కటి ప్రోగ్రామ్, మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని, దీని నుంచి బెనిఫిట్ పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి జస్ట్ ఒక 2 నిమిషాలు బ్రీఫ్గా ఫెసిలిటేటర్ ఎవరైతే ఉన్నారో తనుజ మేడంని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓవర్ టు యూ తనుజ మేడం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హాయ్ ఎవ్రీవన్. సో మనకి ఆల్రెడీ తెలుసు, సార్ కూడా చాలా క్లియర్గా చక్కగా మన ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది అనేది ఇదివరకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు.
అండ్ ఇప్పుడు కూడా రీసెంట్గానే మనము ఎకానమీ పార్ట్ అనేది కంప్లీట్ చేసేసుకున్నామండి మన జిఎస్ ప్రో క్లాసెస్లో భాగంగా. సో నెక్స్ట్ మీ యొక్క నీడ్స్ని అర్థం చేసుకొని మీరు అడిగినట్టే హిస్టరీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హిస్టరీ క్లాసెస్ అనేవి ఈ వీక్ ఫ్రైడేన అంటే 4th ఏప్రిల్ రోజున స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఎవ్రీ వీక్ ఒక 4 days నేను సెషన్స్ని తీసుకొని మనం మొత్తం హిస్టరీ పార్ట్ని అంటే మన ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, అలాగే మోడర్న్ హిస్టరీ ఈ 3 partsని కూడా ఎంత తక్కువ టైంలో వీలైతే అంత తక్కువ టైంలో మీకు కంప్లీట్ చేయడానికి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. సో మీరు ఆల్రెడీ ఎకానమీకి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అండ్ బాగా క్లాసెస్ కూడా విని అర్థం చేసుకున్నారు. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే మీరు యూటిలైజ్ చేస్తున్నారు, బట్ కొంతమంది కాస్త కన్సిస్టెన్సీ అయితే మిస్ అవుతుందండి. స్టార్టింగ్ డేస్లో వచ్చినంత ఎక్కువ మంది మీరు వచ్చి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. సో ఇవి ఫ్రీ రిసోర్సెస్ కదా అని చెప్పి దయచేసి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సో టైం టు టైం ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసేసుకుంటేనే మీ మీద బర్డెన్ తగ్గిపోతుంది. అండ్ ఆ రోజు క్లాస్ వినేయడం వల్ల వెంటనే రివైజ్ చేస్తే చదువుతున్న టాపిక్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇకపై హిస్టరీకి అయినా సరే నెక్స్ట్ మనం ఏ సబ్జెక్ట్ చెప్పుకున్నా సరే మీరు చేయాల్సిన పార్ట్ ఏంటంటే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యత నాది. అది అర్థమైపోయిన వెంటనే రివిజన్ చేస్తూ ఆ టాపిక్ని మీరు ఏ రిసోర్స్ నుంచి కంప్లీట్ చేసుకున్నా నో ప్రాబ్లం, ఏ బుక్లోంచి చదివినా పర్వాలేదు, బట్ ఆ టాపిక్ని అదే రోజు చదివేసేయండి. సో దట్ దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాక్చువల్ డేటా ఏదైతే ఉందో అది మీకు ఈజీగా అర్థమైపోతుంది చదువుతున్నప్పుడు, ఏ రోజు ఆ రోజు చదివినప్పుడు. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో హిస్టరీలో మనం ఏం చేద్దామంటే సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నాకు అడిగింది మోడర్న్ హిస్టరీ పార్ట్. సో మనం ఏన్షియంట్ మిడివల్ స్కిప్ చేయలేం కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏన్షియంట్ హిస్టరీలో ఒక 4 to 5 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేసేద్దాం. మిడివల్ హిస్టరీని కూడా 4 to 5 ఎపిసోడ్స్లో స్పీడ్గా కంప్లీట్ చేసుకొని మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేసుకుందాం. సో దట్ మనకి ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ కలిపి 15 to 18 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ విధంగా మనం హిస్టరీని కంప్లీట్ చేసిన వెంటనే పాలిటీ స్టార్ట్ చేస్తానండి నెక్స్ట్. సో దీనికి సంబంధించిన టాపిక్స్ అనేవి మీకు ఎవ్రీ వీక్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుద్ది. అండ్ యూట్యూబ్ యొక్క లింక్ అనేది టెలిగ్రామ్లో కూడా మీకు సెండ్ చేయడం జరుగుద్ది. సో మీరు ఆఫ్లైన్లో వచ్చి వింటారా లేదా యూట్యూబ్లో లైవ్ వింటూ పార్టిసిపేట్ చేస్తారా అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ మీ చాయిస్ అండి. బట్ డెఫినెట్గా ట్రై టు యూటిలైజ్ దిస్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే సో ఇది మీకే కాదు, మీ యొక్క నీడ్స్ని అర్థం చేసుకొని మేము స్టార్ట్ చేసినందుకు మాకు కూడా ఛాలెంజే. ఎందుకంటే జిఎస్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, 8 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనం కంప్లీట్ చేయాలి అన్నప్పుడు ఒక ప్లాన్డ్ వేలో వెళ్ళిపోవాలి. సో ప్లాన్డ్ వేలో వెళ్తున్నాం కాబట్టి మీరు కూడా ఇదే ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీ యొక్క కొన్ని సెల్ఫ్ థింగ్స్ని యాడ్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటే ప్రతి సబ్జెక్ట్ మీద మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చేస్తుంది. సో అందుకనే నేను చెప్తున్నాను, డెఫినెట్గా ట్రై టు మేక్ యువర్ ఓన్ ప్లాన్ని క్రియేట్ చేసుకొని ఈ ప్లాన్లో మీరు దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో 2 టాపిక్స్ని కంప్లీట్ చేద్దాం. అలా అయితేనే మనకి ఎర్లీగా కంప్లీట్ అయిపోతుంది. సో మా మెయిన్ ఎజెండా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అయిపోవాలి. రెండోది మీకు తక్కువ టైంలో ఎక్కువ పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ని నేర్పించడానికి, అర్థమయ్యేలా చేయడానికి ట్రై చేయడం. సో ఈ రెండు మేము తక్కువ టైంలో చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాము. సో మీరు కూడా కావాల్సిన టైం కాస్త చదువుకోవడానికి పెడితే డెఫినెట్గా ఇది మీకు హెల్ప్ అవుతుందండి. సో ఐ హోప్ ఇట్ ఈస్ బీయింగ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ట్రై టు కమ్ అండ్ అటెండ్ ది క్లాసెస్ అండ్ కంప్లీట్ యువర్ రివిజన్స్ థింగ్స్. దీంతోపాటు మనకి టాపిక్ టెస్ట్ కూడా అవుతున్నాయి ఇన్స్టిట్యూట్లో. సో టాపిక్ టెస్ట్ని కూడా యూటిలైజ్ చేసుకుంటూ ప్యారలల్గా కంప్లీట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.